కాకినాడ జిల్లా రావుతలపూడి మండలం పారుపాక సెంటర్ సమీపంలో ఏపీ 39 UM 5838 నంబర్ గల క్వారీ లారీ ద్విచక్ర వాహనంపై పారుపాక నుండి వస్తున్న బండారు స్వామి అనే యువకుడిని ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదానికి గురైన వ్యక్తి అక్కడికక్కడే మరణించడం జరిగింది. భయాందోళనకు గురైన లారీ డ్రైవర్ ప్రమాదం స్థలం జరిగిన నుండి పరారు కావడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న స్వామి కుటుంబ సభ్యులు విక్తజీవుల పడి ఉన్న తన కుమారుణ్ణి చూసి కన్నీరు మున్నీరు కావడం జరిగింది. కుటుంబ పెద్ద దిక్కుగా ఉండే స్వామికి ఇటీవలే పెళ్లి అయింది అని, తన భార్య గర్భవతి అని చెప్పడం జరిగింది. ఈ ప్రమాదం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు చాలా సంభవించాయి అని, ఇరుకు రోడ్లలో మితిమీరిన వేగంతో నడపడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపైన లారీ యాజమాన్యం స్పందించకపోతే శృంగధారయ్య అగ్రహారం మీద లారీలు పోనివ్వమని చెప్పడం జరిగింది. ఈ సమయంలో ఇక్కడ యాక్సిడెంట్ అయిందండి. ఒక అరగంట గ్యాప్ అండి మేము వచ్చేలోపు. చాలా దౌర్జన్యంగా ఉందండి. ఇది చూడండి ఎక్కడ ఉందో అక్కడ రైట్ సైడ్ అక్కడ బ్రేక్ కొడితే ఇది అడ్డంగా వచ్చి మళ్ళీ రైట్ ఇటు సైడ్ చేశారు, బ్యాక్ చేశారు బండి. ఒకటండి ఈయనకి పెళ్ళి అయ్యి 8 నెలలు అయ్యింది. మా స్వగ్రామం పారుపాక అయింది. వయసు 21 years అండి అయింది. బండారు స్వామి అండి ఆయన పేరు. ఇక్కడ తాండ్ర చేసే దగ్గర చేస్తాడు ఆయన, జ్యూస్పేట దగ్గర. ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి తేడుకుంటే వెళ్ళే సమయంలో ఇది అంతా జరిగిందండి. కానీ ఒకటే చేస్తున్నాం, ఈరోజు లారీ యాజమాన్యం ప్రతి ఒక్కరూ ఇక్కడ రాకపోతే ఈరోజు ఇక్కడ నుంచి మా స్వామిని, మా బాడీని ఇక్కడ నుంచి అసలు కదలిపోయలేదు. ఈరోజు గంగాధర్ గారికి ఫోన్ చేసాం. ఈ యాజమాన్యానికి ఆయన పేరు కాకినాడలో. కాకినాడ మీరు ఎక్కడ ఉన్నా నాకేంటో 2 గంటల్లో మీరు ఇక్కడ లేకపోతే మిల్లన్నీ చేసేస్తామని చెప్పాం. ఈరోజు మ్యాక్సిమం 5 ఆ టైంకి అయిందండి. 5 ఆ టైంకి అయింది. ఎంతమంది ఇస్తారండి ప్రాణాలు? ఆల్రెడీ మా పారుపాకులో ఇది ఇంకా 3వదండి. ఎంతమంది ప్రాణాలు తీస్తారు వీళ్ళు? 3 యాక్సిడెంట్. అలాగే గత ఎమ్మెల్యే గారికి కూడా చెప్తే ఆయన ఇంత కూడా పట్టించుకోలేదు. చూడండి ఒక్కసారి అటు చూసి మాట్లాడండి ఎలాగుందో. ఎన్నో నేను పెళ్ళి గ్రామండి అబ్బాయిది పెళ్ళి 10 నెలలు కూడా అవ్వలేదు. కుటుంబం అంతా కూడా ఇతని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ లారీ యాజమాన్యం పద్ధతి ఏమి బాగోలేదు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని స్పీడ్లోనే వస్తున్నారు తప్పితే ఎవరు రావటం లేదు. ఇది కనీసం మార్జిన్ కూడా ఎవరు తిక్కకుండా బళ్ళ మీదకి వస్తుంటే హెవీ లోడ్లు వేసుకుని బళ్ళోళ్ళే కిందని సైడ్ ఎడ్జ్లో కూడా దిగి పొడిపోయి దెబ్బలు దిగి చచ్చిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ఇది ఒకటే కదండి యాక్సిడెంట్. గత సంవత్సరం నుంచి అలా జరుగుతూనే ఉన్నాయి. నెలకోటో 2 నెలలకోటో ప్రతి యాక్సిడెంట్ జరిగితే, యాక్సిడెంట్ జరగడం జరిగితే ఇంకా మనిషి చనిపోవడమే కానీ బతికే అవకాశాలు లేవు. ఇక దీనికి లారీ యాజమాన్యం స్పందించి దీనికి మామూలుగా సమాధానం చెప్పిన తర్వాతే ఏదన్నా పరిష్కారం ఉంటుంది. ఆ పోకు బాడీ కూడా ఇక్కడ కదపకుండా మేము అందరూ కూడా గట్టిగా పట్టుదలతో ఉన్నాం. అది సెటిల్మెంట్ చేసుకుని వెళ్ళిపోతున్నారనే ఉద్దేశమే ఉంటుంది. వాళ్ళు ఈ కుటుంబం అంతా కూడా ఈ అబ్బాయి మీద ఆధారపడి బతుకుతుంది. ఇతనే ఆధారం అండి. ఒక్కడే కుర్రోడు, ఇంకా ఏరే పిల్లలు కూడా లేరు పాపం. అదే మాట్లాడలేదండి. ఒకటండి ఆయన వచ్చేదాకా లారీ క్లియరెన్స్ అనేది ఉండదండి. చెప్తాం కదా, ఆయనకి ఫోన్ చేసాం, మనుషులు పంపిస్తా అన్నారు. మనుషులు పంపితే కాదు, డైరెక్ట్గా మీరు వస్తేనే కానీ యాజమాన్యం అంతా దిగితేనే కానీ పని అవుతుంది. ఈ విషయం కూడా చాలా దూరం తీసుకెళ్తామండి. ఎంతమంది ప్రాణాలు తీస్తారండి? ఒక్కో ట్రిప్కి 200 ట్రిప్ ఎత్తున్నాడు. అలాగే తర్వాత దానికి కేంద్రం కూడా లేడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తోలుతున్నారు. వాళ్ళు ఫుల్ హెవీ లోడ్ వేస్తున్నారు. ఆ ప్రాంతం చూడండి ఎంతలా లోడింగ్ వేసి